రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇక కాళేశ్వరం పుష్కర శోభను సంతరించుకుంది. సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది. మే 21 నుండి 12 రోజుల పాటు కూడా సరస్వతి అంత్య పుష్కరాలు కూడా జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమ తీరం దివ్య శోభను సంతరించుకుంది. మే 21న ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానాన్ని ఆచరించనున్నారు. ఇక రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి రోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. 12 రోజుల పాటు జరిగే ఈ అంత్య పుష్కరాలకు అధికారులు దగ్గర నుండి కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సరస్వతి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల శోభతో కొత్త రూపుదిద్దుకుంటోంది. ఇక ఏకంగా ప్రయాగ్రాజ్ను తలపిస్తోంది. స్థానిక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు ఇక ప్రత్యేక ఏర్పాటు చేశారు అధికారులు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ అలాగే వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్ చేశారు. వీఐపీ భక్తుల కోసం 40 ఆధునిక గూడారాలతో టెంట్ సిటీని కూడా నిర్మించారు అధికారులు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి రోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. ఇక గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అంత్య పుష్కరాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే ఛాన్స్ ఉండడంతో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. నవరత్న హారతుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుండి కూడా స్వామీజీలు పీఠాధిపతులు రానున్నారు. ప్రత్యేక హోమాలు జరగనున్నాయి. ఇక మొదటి రోజు మహాగణపతి హోమం ఉంటుంది. 22వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర షడాక్షరి హోమం, అలాగే 23వ తేదీన హయగ్రీవ హోమం, 24వ తేదీన నవగ్రహ హోమం, అలాగే 25వ తేదీన మహామృత్యుంజయ హోమం, 26వ తేదీన దుర్గా సూక్త హోమం, అలాగే 27న మహాసుదర్శన హోమం జరగనుంది. ఇక 28న వేద దక్షిణామూర్తి హోమం జరగనుంది. 29న స్వయంవర పార్వతీ హోమం, 30వ తేదీన ధన్వంతరి హోమం, అలాగే 31వ తేదీన మహారుద్ర హోమం జరగనుంది. ఇక 1వ తేదీన లఘుచండీ హోమం కూడా, మహాచండీ పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులకు వచ్చేందుకు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుండి కూడా 3,360 బస్సులు కూడా సర్వీసులు నడుపుతోంది. 1000 మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు కూడా చేశారు. ఇక కమాండ్ కంట్రోల్ రూమ్కు 250 సీసీ కెమెరాలు అనుసంధానం చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ నుండి పూర్తి పర్యవేక్షణ ఉంటుందంటూ కూడా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్తి తెలియజేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, అంత్య పుష్కరాలకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రస్తుతం అక్కడ భక్తులకి సంబంధించి కూడా ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి? సాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర పుణ్యక్షేత్రంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం పీఠాధిపతి చేతుల మీదుగా ఈ అంత్య పుష్కరాలను ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు నేను కాళేశ్వరంలోని గోదావరి తీరం దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో కూడా మంత్రులు కావచ్చు, పీఠాధిపతి అంతా కూడా ఇక్కడ పుణ్యస్నానం ఆచరించినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా పరిశ్రమ తీసుకొని సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 5:43 తొలి స్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయ సరస్వతి స్వామి ఆచరించినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హాజరై ప్రస్తుతం ఇప్పుడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పూజా కార్యక్రమాల్లో కొనసాగించినటువంటి దృశ్యాలు మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి జూన్ 1 వరకు కూడా సరస్వతి
సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగబోతున్నటువంటి పరిస్థితి వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఏపీ కావచ్చు, ఇటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లను కొనసాగించింది. పుణ్యస్నానం ఆచరిస్తే మంచి జరుగుతున్నటువంటి ఉద్దేశం కొద్దే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ఈ శివ ప్రతాప్ శుక్లా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం ఆచరించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సరస్వతి అంత్య పుష్కరాలను తీసుకొని ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి మన విజువల్లో చూస్తున్నాం. కామకోటి సంబంధించినటువంటి పీఠాధిపతి ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం ఆచరించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, మిగతా ఇక్కడ నుంచి అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త సెట్టింగ్స్తో భారీ కటౌట్స్తో కూడా పూర్తిగా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతేడాది సరస్వతి పుష్కరాలు జరిగాయి. ఈసారి తాజాగా అంత్య పుష్కరాలకు కాళేశ్వర త్రివేణి సంగమం దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. ఇటు వీఐపీ జ్ఞాన సరస్వతి పుష్కరగాడ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంత్య పుష్కరాలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలు, పీఠాధిపతులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక హోమ కార్యక్రమాలు, గోదావరి హారతి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కావచ్చు, ఇటు పీఠాధిపతి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంబంధించి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంబంధించి కూడా 12 రోజుల పాటు 12 హోమాలు కొనసాగించేందుకు పూర్తిగా అందరూ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మహాగణపతి హోమం ఉంటుంది. 22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరి హోమం ఉంటుంది. 23వ తేదీన ఇట్లా హోమ కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం ఏమో హోమ కార్యక్రమాలు, సాయంత్రం ఏమో గోదావరి తీరానికి సంబంధించినటువంటి హారతి కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం ఆచరించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాకు అందుబాటులో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ ఉన్నారు. ఒకసారి ఈ రోజు విశిష్టత ఏంటిది, ఈ పుణ్యస్నానం ఆచరిస్తే భక్తులకు ఎటువంటి మంచి కలుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏ టైంకు ఈ సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి, ఎటువంటి విశిష్టత ఏం చెప్తారు? ఈరోజు అరుణోదయ వేళ ఉదయం 5:43 ఈ పుష్కర ప్రారంభం జరిగింది. ఈ పుష్కర మొదటి స్నానాన్ని కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి మొదటి స్నానంతో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం జరిగింది. ఈ పుష్కర స్నానం వల్ల పుణ్యఫలితం దక్కుతుంది. అలాగే ఈ పుష్కర ప్రారంభంలో బృహస్పతి ఆవాహన జరిగిన తర్వాత 3 కోటి దేవతలు కూడా ఈ పుష్కరంలో కొలువై ఉంటారు. మొదటిగా మనము కలశగణపతి పూజ, కర్మణ పుణ్యావాచనం, అనంతరం పుష్కరుని ఆవాహన, బృహస్పతి గ్రహ పూజ తర్వాత శ్రీ పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మొదటిగా నదీ పూజ ప్రారంభించి పుష్కర స్నానం కూడా సంకల్పపూర్వకంగా పుష్కర స్నానం కూడా చేశారు. అనంతరం ఇప్పుడే నదీ పూజను కూడా పంచోపచారంగా చేస్తున్నారు. ఈరోజు నుండి జూన్ 1వ తారీఖు వరకు కూడా సాయంకాలం జూన్ 1వ తారీఖు రోజు సాయంత్రం సూర్యాస్తమయం వరకు కూడా ఈ కార్యక్రమాలు 12 రోజుల పాటు ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ 12 రోజుల పాటు జరిగేటువంటి పుష్కర స్నానం ఆచరించి పుణితులు కాగలరు. అలాగే ఈరోజు పుష్కరంలో మరొక అద్భుతమైన ఘట్టం అంటే గురువారము పుష్యమి నక్షత్రం ఉండడం వల్ల గురు పుష్యయోగం కలుగుతుంది. అలాగే అధిక మాసము పురుషోత్తమ మాసం కూడా చాలా విశేషమైనటువంటి సమయం. అధిక మాసంలో స్నానము, జపము, తర్పణము, దానము చాలా విశేషం. అందులోకి ఈ అధిక మాసం జ్యేష్ఠమాసం రావడం, జ్యేష్ఠమాసం పురుషోత్తమ మాసం అవ్వడం, ఈ పురుషోత్తమ మాసంలో ఈ రోజునే పుష్కర ప్రారంభం అవ్వడం చాలా విశేషదాయకం. కావున ఈ 12 రోజుల పాటు ఈ పుష్యయోగంలో ఉన్నటువంటి గురు పుష్యయోగంలో గురుడు సంచరిస్తున్నటువంటి సమయం చాలా విశేషమైనటువంటిది. అందరూ కూడా ఈ పుష్కర స్నానాన్ని ఆచరించి పితృదేవతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శిస్తే కనుక వారికి అష్టైశ్వర్య భోగభాగ్య ప్రాప్తి కలుగుతుంది. వారి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఈ పుష్కర స్నానం చేయడం మరో విశేషం ఏంటి కదంటే మనము పూర్వజన్మ సుకృత దోషాలన్నీ కూడా పీడలు కూడా నివృత్తి అవుతాయి. కాబట్టి పుష్కర స్నానం చేయడం చాలా విశేషం. ఈ 12 రోజుల పాటు టెంపుల్ ఎటువంటి పూజా కార్యక్రమం అంటే ఈరోజు ముక్తేశ్వర ఆలయంలో విశిష్టత ఎట్లా ఉంటుంది ఈరోజు అంతా? ఈ రోజున మనకు మొదటి రోజు కావున గణపతి పూజ, పుణ్యావాచనము, అలాగే మంటపారాధనలు కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మొదటి రోజున కాబట్టి ఈరోజు మొదటిగా 12 రోజులు ఒక్కొక్క దేవత ఆహ్వానం చేస్తున్నాం. ఈరోజు మొదటి రోజున గణపతి హవనం ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోపల ఒక శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి లఘురుద్రం 121 ఆవర్తనలతో ఈరోజు రుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం 12 రోజుల పాటు కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి
ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శిస్తే కనుక వారికి కోరికలన్నీ కూడా నెరవేర్చేవాడు ఈశ్వరుడు భోళాశంకరుడు కాబట్టి దర్శించడం చాలా విశేషం. ఇది అర్చకులు చెప్పినటువంటి అభిప్రాయం అయితే ఈ పుణ్యక్షేత్రాలను చేస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు మంచి రీతిని చెప్తే కొంతమంది భక్తులు ఉన్నారు. అలా ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా ఈ అత్యం పుష్కరాలు హైదరాబాద్ నుంచి వచ్చి ఎట్లా ప్రతిసారి వస్తారా ఈ అప్పుడు ప్రతిసారి వస్తాం. ప్రతి నెల మాస శివరాత్రికి వస్తాం. ఇక్కడ ఎట్లాంటి పూజలు చేస్తారు ఇక్కడ? మేము మామూలుగా హోమం మామూలు పూజ 50 సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడ. మా నాన్న తర్వాత నేను వస్తాను ఇక్కడ. ప్రతి నెల మాస శివరాత్రి చండీ హోమం చేయించి వెళ్తాం. ఇక్కడ ప్రతి నెల నది స్నానం చేస్తాం. మొన్న పుష్కరాలు కూడా వచ్చి ఇప్పుడు వచ్చినాం. చాలా బాగైంది, చాలా మంచిగా చేసారు. భక్తులు కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా బాగైంది. హైదరాబాద్ వచ్చేటువంటి కొంతమంది భక్తుల అభిప్రాయం అయితే గతంలో ఆ సరస్వతి పుష్కరాలకు కూడా అప్పుడు ఏర్పాట్లు బాగా చేశారు. మళ్ళీ ఇప్పుడు అంత్య సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు మనం విజువల్స్లో చూసినాం. గోదావరికి సంబంధించి తీరంలో కూడా పుణ్యస్నానం ఆచరిస్తూ దీపాలు వెలిగిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు గోదావరి తీరాన సరస్వతి అంత్య పుష్కరాలు జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక 30 కోట్ల పైగా నిధులతో కూడా ఏర్పాట్లను చేస్తుంది. రోజుకొక పీఠాధిపతి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఉదయం హోమ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం మళ్ళీ గోదావరి సంబంధించిన ఆరతి కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా అధికారులు పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సరస్వతి అంత్య పుష్కరాలకు సజావుగా వచ్చేందుకు ఆర్టీసీ కూడా 3,360 బస్సులను ఏర్పాటు చేశారు. ఒక 1000 మందికి పైగా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేసి సరస్వతి పుష్కరాల్లో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇటు ప్రాపర్టీ దొంగలను ముందుగానే గుర్తించి పోస్టర్లు కూడా వేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా సివిల్లో కూడా పోలీసులు ఉంటారన్నట్టు పోలీసులు సన్నద్ధమైనట్టు చెప్పినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలామంది మహిళా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకొని పుణ్యస్నానం ఆచరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి వచ్చి సరస్వతి అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరిస్తే కుటుంబ సభ్యులంతా కూడా క్షేమంగా ఉంటారన్న నమ్మకంతోనే పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 5:43 సరస్వతి అంత్య పుష్కరాలు కాళేశ్వరంలో ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. గోదావరి ప్రాణహిత సరస్వతి కలిసేటువంటి ప్రాంగణం దగ్గర సరస్వతి ఘాట్ను ఇటు విఐపి ఘాట్ను అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అత్యంత వైభవయుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో సరస్వతి అంత్య పుష్కరాలను నిర్వహించేందుకు అధికారులు అయితే పూర్తిగా సన్నద్ధమై ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి జూన్ 1 వరకు కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో కాళేశ్వర త్రివేణి సంగమంలో కాళేశ్వర సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అర్చకుల సమక్షంలో సరస్వతి అంత్య పుష్కరాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 12 రోజుల పాటు కాళేశ్వర త్రివేణి సంగమం అంతా కూడా భక్తులతో రద్దీగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సాయి రైట్, థ్యాంక్ యూ తిరుపతి.